హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ లాస్ట్ లీగ్ మ్యాచ్ నెంబర్ 70 రేపు టేబుల్ టాపర్స్ 1 and 2 క్లాష్ అవబోతూ ఉన్నాయి. కేకేఆర్ అనూహ్యమైనటువంటి విజయాలను సాధిస్తూ ఇప్పటికే 19 పాయింట్స్ తోటి టేబుల్ టాప్లో ఉంది. దాన్ని చెరిపేటువంటి అవకాశం కూడా ఎవరు లేదు. ప్లే ఆఫ్లో నెంబర్ 1 టీమ్గానే కేకేఆర్ బరిలో దిగబోతోంది. జీటీతో జరగాల్సినటువంటి మ్యాచ్ వాషౌట్ అవడంతో ఒక్క పాయింటే సాధించగలిగింది. లేకపోతే బహుశా 20 పాయింట్స్ తోటి టేబుల్ టాప్గా ఉండేది రైట్ రాయల్గా. మరొకవైపు ఆర్ఆర్ మొట్టమొదట ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేం దాకా టేబుల్ టాప్గా ఉన్నటువంటిది ఆ తర్వాత డీలా పడి వరుస పరాజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంది. 4 వరుస ఓటములు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాకపోతే మొదట్లో సాధించినటువంటి విజయాల వల్ల వాళ్ళు ఇప్పటికే 16 పాయింట్లతోటి అఫీషియల్గా అయితే ఇప్పటికీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కాక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ పూర్తయ్యాక తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ గెలిచేట్లయితే వాళ్ళు 17 పాయింట్స్తో సెకండ్కి వెళ్తారు, వీళ్ళు థర్డ్లో ఉంటారు. కానీ వీళ్ళు ఒకవేళ కేకేఆర్ మీద గెలిచేట్లయితే మళ్ళీ 18 పాయింట్స్ తోటి సెకండ్ పొజిషన్కి వస్తారు. సో ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వై ఐపీఎల్ ఈజ్ సో క్రేజీ అనేటువంటి దానికి కరెక్ట్ ఆన్సరే ఈ సీజన్. లాస్ట్ మ్యాచ్ ఆడేంత దాకా కూడా ఎవరు ఎక్కడ ఉంటారు టేబుల్లో అనేటువంటి తెలియకపోవటం ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ గోయింగ్ ఫర్ ఐపీఎల్. ఆర్ఆర్ విషయంలో సంజు శాంసన్ ఇన్కన్సిస్టెన్సీ. సంజు శాంసన్ ఆఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి రన్స్ చేస్తూ ఉన్నాడు, మ్యాచ్ల్ని గెలిపిస్తూ ఉన్నాడు. కానీ సడన్గా పూర్ ఫామ్ని అందుకోవటం, దాంతో ఒత్తిడికి లోనై టీం ఓడిపోవటం చూస్తూ ఉన్నాం మనం. ఈవెన్ ఓపెనర్ జైస్వాల్ పరిస్థితి కూడా అదే. ఒక సెంచరీ సాధించాడు, కానీ మిగిలినటువంటి మ్యాచ్ల్లో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాడు. తనకి తను ఒత్తిడిలోకి నెట్టుకోబడుతూ ఉన్నాడు. పర్టికులర్గా T20 వరల్డ్ కప్ ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన తర్వాత బహుశా ఆ ప్రెషర్ని తీసుకుంటున్నాడేమో అనిపిస్తోంది. కానీ జైస్వాల్ కనుక ఫియర్లెస్ క్రికెట్ ఆడేట్లయితే మాత్రం అతను ఆపటం ఎవరి తరము కాదు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అవటం మరొక అడ్వాంటేజ్. రియాన్ పరాగ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. చాలా నిలకడగా పరుగుల్ని రాబడుతూ ఉన్నాడు. అలాగనే హెట్మెయిర్ చివరిలో వచ్చి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. బౌలింగ్ యూనిట్ కూడా ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్ ఓవర్లోనే ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసినటువంటి సందర్భాలు 28 ఉన్నాయి అతని క్రెడిట్లో. సో పవర్ ప్లేలో వికెట్ తీయటం ఒక అలవాటుగా మార్చుకున్నటువంటి ట్రెంట్ బౌల్ మరొకసారి కేకేఆర్ ఓపెనింగ్ జోడీని విడదీయాలి అని చెప్పేసి సంజు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగనే చహల్ అండ్ అశ్విన్ ట్విన్ స్పిన్నర్స్ చక్కగా రాణిస్తూ ఉన్నారు. అశ్విన్ అయితే బ్యాటింగ్లో కూడా రాణిస్తున్నాడు. వెరీ గుడ్ ఆల్రౌండ్ షో. సో అందుకని బౌలింగ్ కూడా చాలా బాగుంది. పర్టికులర్గా ఈ 8 ఓవర్స్ని కేకేఆర్ చూసి ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే కేకేఆర్కి వచ్చేటప్పటికి సునీల్ నరైన్ ఉండటం, అలాగనే ప్యాట్ కమిన్స్ ఉండటం మొదట్లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. మొదటి 2 మ్యాచ్లు ఏకంగా వితౌట్ ఏ వికెట్ 100 రన్స్ కన్సీడ్ చేసినటువంటిది. ఫస్ట్ మ్యాచ్ 47, ఆ తర్వాత సెకండ్ మ్యాచ్లో 53 రన్స్ కన్సీడ్ చేసి తర్వాత మంచి కంబ్యాక్. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 4 వికెట్స్ని సాధించాడు. సో అందుకని కమిన్స్ ఫామ్లో ఉండటం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ కేకేఆర్కి. సో అటు బౌలింగ్ యూనిట్ 2 టీములకి చాలా బలంగా ఉంది. కానీ కేకేఆర్ బ్యాట్స్మెన్ ఆడినటువంటి ఫ్రీగా ఎందుకనో ఆర్ఆర్ బ్యాటర్లు ఆడలేకపోతున్నారు. దాని నుంచి కనుక బయటపడి పవర్ ప్లేని వితౌట్ ఏ వికెట్ నెగోషియేట్ చేయగలిగితే ఆ తర్వాత ఆర్ఆర్ కూడా పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్కి ఎట్లాగో తెలుసు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, గెలిస్తేనే మనం సెకండ్ ప్లేస్లో ఉంటాము అనేటువంటిది. సో దట్ డెఫినెట్లీ దే విల్ ట్రై దేర్ బెస్ట్. హోమ్ గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు, అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి. సో ఏదైనా కానీ రేపు కేకేఆర్కి చెక్ చెప్పేటువంటి అవకాశాలు ఆర్ఆర్కే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా రాజస్థాన్ హ్యాజ్ అన్ ఎడ్జ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.